హాయ్ అండి, నేను మీ అరుణ. ఈరోజు మనము దొండకాయ పచ్చడి చేసుకుందాము. దొండకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ దొండకాయ, చెట్టు దొండకాయలండి, కట్ చేసి పెట్టుకున్నాను శుభ్రంగా కడిగి. ఒక కొత్తిమీర కట్ట, నిమ్మకాయ సైజు చింతపండు, ఒక ఎల్లిగడ్డ పొట్టు తీసి పెట్టుకున్నాను, 2 రెమ్మల కరివేపాకు, 100 గ్రామ్ పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ నువ్వులు, 2 స్పూన్ పల్లీలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని, కడాయి వేడయ్యాక మనము నువ్వులను వేయించుకుందాము. ఆయిల్ వేయకుండా ఇలా వట్టిగానే వేయించుకోవాలి. ఈ నువ్వులను ఈ విధంగా వేయించడం వల్ల నువ్వులు ఎక్కువ ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టాలి. లైట్ కలర్ వచ్చాక నువ్వులను వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇదే ప్యాను మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యాక పల్లీలను వేసుకొని స్టవ్ను ఫ్లేమ్ సిమ్ములో పెట్టుకొని వేయించుకోవాలి. ఎందుకంటే పల్లీలు మాడితే పచ్చడి అనేది టేస్ట్గా ఉండదు. ఈ పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, డైరెక్ట్ వేస్తే నూనె అనేది మీద పడుతుందండి, చిల్లుతుంది. అందుకని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చడి ఫంక్షన్ల పెళ్ళిళ్ళల్లో చేస్తారండి దొండకాయ పచ్చడి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. నేను కూడా పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లలో తిన్నాను. ఈ పచ్చడి ఎలా చేస్తారని అడిగి చేస్తున్నానండి. చాలా బాగుంటుంది పచ్చడి. ఇందులో ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఎల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవాలి. నేనైతే కొంచెం కొత్తిమీర ఇందులో వేస్తున్నాను. పచ్చిది కూడా వేసుకోవచ్చండి మనము చట్నీ పట్టేటప్పుడు, మిక్సీలో వేసినప్పుడు. 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తము ఫ్రై అయ్యేదాకా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే జీలకర్ర కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారనిద్దామండి, పక్కకు పెట్టుకుందాము వేరొక బౌల్లోకి తీసుకొని. ఈ పచ్చడి చపాతీ, రైస్లోకి చాలా బాగుంటుంది. వేడివేడి రైస్లో 1 స్పూను నెయ్యి వేసుకొని తింటే ఒక మెతుకు కూడా వదలరండి, అంత బాగుంటుంది ఈ పచ్చడి. అదే ప్యాన్లో మళ్ళీ 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో దొండకాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపి మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ మగ్గనిద్దాము. ఎందుకంటే ఈ దొండకాయను ఉడికిపోతుంది కదా మూత పెడితే జల్దీ. ఎక్కువ ఉడకనియొద్దండి దొండకాయను కూడా. ఒక 50% ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే మెత్తగా ఉడికితే పచ్చడి అనేది బాగుండదు. ఇందులోనే మనము చింతపండును కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపి మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దాము. ఇందులో దొండకాయలో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ వల్ల చింతపండు కూడా ఇందులోనే ఉడికిపోతుంది. ఇందులోనే 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనిద్దాం దీన్ని. ఈ పచ్చడి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరండి, అంత బాగుంటుంది పచ్చడి. మగ్గిందండి, ఎక్కువ మగ్గనియొద్దు, ఇది కచ్చపక్కనే ఉండాలి. దొండకాయ కూడా ఉడకనట్టుగా ఉండాలి. దీన్ని చల్లారనిద్దాము. ఆలోపు మనము నువ్వులను మిక్సీలో వేసుకుందాము. ఎందుకంటే నువ్వులను ఫస్టే వేసుకోవాలి, లేదంటే నువ్వులు అనేటివి దంగవండి. ఆ తర్వాతనే పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసుకొని ఒక తిప్పుడు తిప్పాలి ఇలా బరుకుగా. ఇందులోనే మనం దొండకాయను కూడా వేసుకొని, దొండకాయ కూడా ఎక్కువ మెత్తగా పట్టకూడదండి, కచ్చాపక్క ఉండాలి. అప్పుడే పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది. పంట కింద దొండకాయ ముక్కలు అనేటివి తగులుతుంటే ఆ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒక తిప్పుడు తిప్పి ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ కూడా మిక్సీ పెట్టుదాము.
ఒకే ఒక తిప్పుడు తిప్పాలి, అంతకంటే ఎక్కువ తిప్పకూడదు. ఎందుకంటే మెత్తగా కాకూడదు ఈ పచ్చడి, ఇలా కచ్చపెక్క ఉండాలి. అదే ప్యాన్ను మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. కొంచెము ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో మీకు ఇష్టమైతే శనగపప్పు మినపప్పు వేసుకోండి. మా పిల్లలు తినరని నేను వేయనండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, వాళ్ళు ఇష్టపడరు, అందుకని నేను వేయను. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఇలా మొత్తం ఫ్రై అయ్యాక పోపు రెడీ అయిందండి. ఈ పోపును మనము పచ్చడిలో వేసుకుందాము. అంతేనండి, పచ్చడి అనేది రెడీ అయింది. ఈ పచ్చడి ఇడ్లీ, దోశ, చపాతీ, రైస్లో ఎందులోకైనా బాగుంటుంది. పచ్చడి మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేయండి. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన దొండకాయ పచ్చడి. మీరు కూడా ట్రై చేసి ఎలాగుందో చెప్పేసేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.